ఎవరు నీవు? నేనెవరు అని అడిగిన ఒకే ఒక పడతివి నీవే. నీవెవరవో చెప్పవా? చెప్పకుంటే నీ వాడి కన్నులు నన్ను కూల్చునేమో. నేనెవరో నీవు గ్రహించలేదు. గ్రహించాం. శివుని వరించనించి మనోవైకల్యముంది అవమానం చేత ఆవేదన పడుతూ అనాథగా అల్లాడు అబలవు నీవు. నేను ఆ జగదీశ్వరుని అమర లోకాలను నా తపస్సుతో జయించిన వీరాధి వీరుడను, దేవాది దేవుడను, అఖిల లోకాలకు చక్రవర్తిని, బాణాసురుడను. చాలించు. నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? నేనుగా రావాలనుకోలాదేవి. నువ్విక్కడున్నావని మేం విన్నాం. ఆ ఆశయనన్నిక్కడికి ఈడ్చుకొని వచ్చింది. హద్దు మీరి వదలుతున్నావు. మర్యాదగా మాట్లాడు. హద్దు ఎందుకు? అది కోరవలసిన అవసరమే లేదే. నా ఆస్థానంలో వగలు మించు మగువులకే పరువు మర్యాదలు. నీదొక్క వెర్రి ఆశ అంటాను. నేను ఆశించేనంటే అది ఎప్పుడూ వ్యర్థం కాలేదు. త్వరపడుతున్నావు నీవు. అది మాకు అలవాటే కదా. ఆడువారు వీరులను కాదనగలరా? మాకు విజయం తప్పదు. నీవు పోరుకు తలపడుతున్నావు. పోరా? యుద్ధమా? కేవలం ఒక పడతివి. పడతల ఆయుధాలు ధరించి పోరుకు సిద్ధపడవచ్చునని ఏ ధర్మశాస్త్రం అనుజ్ఞనీయలేదే. పడతులకు కనులే అస్త్రములు, పరువమే విల్లు, సరసాలే కవచాలు, శృంగార లీలయే ఖడ్గం, మోజుగూర్చు వాక్యములే పద్మవ్యూహాలు. అవి వదలి ఒక మగువవు నాతో పోరుకుద్యమిస్తే నేను ద్వేషంతోనూ రోషంతోనూ జయించబోను. నా హృదయాన్ని అర్పించి ప్రేమతో విజయం పొందెదను. బాణాసురా, ఇదిగో నేనిక్కడున్నాను. రారమణి, నీ వెచట దాగినను నిన్ను వెంటాడి బంధించెదను. అఖిల లోకాలేలు ఆదిదేవా, నేనిక్కడే ఉన్నాను. నిన్నొక కన్నెపడుచుగా మాత్రమే కాదు, నా కన్నుగా భావించాను. ఇప్పుడు నిన్ను వధించుతాను సుమా. బాణాసురా, పూజ్యులైన బ్రహ్మ నుండి పెక్కు వరములు సాధించి పెర్రివాని వలె నీవెంతో బిర్రవీగావు. కన్నెపడుచు వలన చావు సంభవించకూడదనే ఒక వరాన్ని మాత్రం పొందలేదని జ్ఞాపకం తెచ్చుకో. నీ అధికార గర్వం విధ్వంసహేతువైనది. నా ఓర్పు నశించినది. నీవిక అంతం కాక తప్పదు.
శాంతి శాంతి సర్వమంగళ దుర్గ రుద్రాణి భార్గవి చండికా శాంతి శాంతి కాళికాక్షాయణి గౌరీ కాక్షాయని ఈశ్వరీ శాంతి శాంతి మేనకాత్మజ జయ హైమవతీ గిరిజ ఓ మాత శాంతి శాంతి దుష్ట సంహారిణి దురితాపహారిణి శాంతించు హితకారిణి శాంతించు దివ్య జ్యోతి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి 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 శాంతి. దేవి, నీవు మా కొరకై తపమునర్చిన ఈ దివ్యస్థలం నేడు మొదలు కన్యాకుమారి క్షేత్రముగా ఖ్యాతి పొందు. నీవు కన్యాకుమారిగా వేనోళ్ల కొనియాడబడిదవు. నీవా భీకరాకారం విసర్జించి శక్తి స్వరూపిణివై ఇక మా యందు వెలయదువుగాక.